నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్ కొద్దిసేపటి క్రితం వర్మ గారు మనం చూడవచ్చు పిఠాపురం నియోజకవర్గంలో ఆల్మోస్ట్ వర్మ గారే పోటీ చేస్తారు అనుకున్న తరుణంలో అక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు వర్మ గారు పెట్టిన ఒక ట్వీట్ ఏదైతే ఉందో, కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం అంటూ ట్వీట్ చేసి కొద్దిసేపిన తర్వాత మనం చూసేసరికి అది డిలీట్ అయిపోయింది. సో ఇదంతా కూడా మా సోషల్ డిజిటల్ ఎవరైతే ఉంటారో క్రియేటర్స్ వాళ్ళు చేసింది, నేను కాదు. నాకు తెలియకుండా ఇలాంటివి ఏమైనా పోస్టులు పెడితే కనుక తగు చర్యలు తీసుకోబడతాయి అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఎలా చూడాలంటారు? అంటే పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారు ఒక బలమైన నాయకుడు, బలమైన ఓటింగ్ ఉన్న వ్యక్తి. వ్యక్తిగతంగా కూడా బహుశా మంచి పేరే ఉంది ఆ నియోజకవర్గంలో, పార్టీతో సంబంధం లేకుండా. సహజంగా ఆయనే పోటీ చేస్తాడు, ఆయనే గెలుస్తాడు అని అంచనాలు ఉన్నాయి ఆ రోజు. అన్ఎక్స్పెక్టెడ్ గా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడంతో ఆటోమేటిక్ గా ఆ సీటు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, వారు గెలవడం జరిగింది. ఒక బలమైన నాయకుడు ఆయన ఉన్నాడు, ఎంత కాదన్నా వేరే పార్టీ. జనసేనలోనే బలమైన నాయకుడు అంటే నెంబర్ 1 పర్సన్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే పెద్ద ఇబ్బంది ఉండదు, సర్దుకుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏరే పార్టీ, ఆయన ఏరే పార్టీ. సహజంగా ఆ గ్యాప్ అనేది ఉంటుంది. దీన్ని కొంతమంది ఉద్దేశపూర్వకంగా పెద్దదిగా చేస్తారు. ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని పెద్ద చేసే ప్రయత్నం చేయొచ్చు. అంతర్లీనంగా ఆ గ్యాప్ ఉంది కాబట్టి ఊరినాటి గెలక్తా ఉంటే అది పెద్దగా రైజుకుంటా ఉంటుంది, గొడవ అవుతుంది. ఈ మధ్య కూడా అక్కడక్కడ కూడా ఆలయ ప్రవేశాలు, ఆలయ ప్రారంభాల్లో కూడా కొంత ఈ వర్గాల ఆ వర్గాల మధ్య చిన్నపాటి సంఘర్షణ వచ్చిందని చూసాం. పవిత్ర పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఆయనకి ఇస్తారన్నప్పుడు ఆయన కొంత నిరాకరించారు. ఫస్ట్ ప్రైమరీ దశలో ఇష్టపడలేదు, నేను ఒంటరికి గెలుస్తాను, ఎందుకు అనవసరంగా అనేది చెప్పాడు. బట్ అల్టిమేట్ గా పార్టీ ఆదేశాలను ఆయన పాటించాడు. పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఆయన సహాయం చేసినాడు కాబట్టి మొత్తం మీద ఆయన గెలిచాడు. కాబట్టి ఈ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ని పెంచే ప్రయత్నం చేస్తారు. మీరు అన్నట్టు లేటెస్ట్ గా వచ్చిన దాంట్లో కష్టపడి గెలిస్తేనే అంటే ఎవరో కష్టం, ఎవరో పార్టీ ఆడ ఇన్నేళ్ళు పనిచేస్తా ఉంటే ఈయన కొట్టేశాడని అర్థం. దాని అర్థం అది వర్మ గారు నోటికుండా వస్తే కొంచెం రంజుగా ఉంటుందని ఏరే వాళ్ళు చేసినట్టుగా ఈరోజు వారు చెప్పినట్టు అర్థం అవుతుంది. అంటే ఇది నాకు సంబంధం లేదు, కావాలని చేశారన్నాడు. ఆయన నాకు సంబంధం లేని తర్వాత ఇంకా ఆయన సంబంధం అంటగట్ల, ఎందుకంటే సంబంధం లేదని ఆయనే చెప్పాడు. డిలీట్ కట్ చేశారు అంటే, డిలీట్ చేశారు అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు పెట్టి వాళ్ళ చేత చేయించారా, లేదా ఈయన కేసు పెడతారంటే భయపడి డిలీట్ చేశారు మనకు తెలియదు. వాళ్ళు దగ్గరుండే వాళ్ళు పెట్టారనుకోండి, 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు డిలీట్, ఇప్పుడు నేను వర్మ గారి పేరుతో నేను పెట్టాను అనుకోండి, ఆయన సంబంధం లేదు. అది నేను ఎక్కడ ఉంటాను, ఆయన ఎక్కడ ఉంటాను, అది కుట్ర కోణం చూపొచ్చు. కానీ వర్మ గారు పక్కనుండేవాడు పెట్టాడు అనుకోండి, వాళ్ళు సంబంధించిన వాళ్ళే, అప్పుడు ఖచ్చితంగా కుట్ర కోణం కన్నా ఆ అసహనం పనిచేస్తాను అర్థం. ఇప్పుడు నా సోషల్ మీడియా పేజెస్ లో నాకు తెలియకుండా నేను వేరే వాళ్ళ చేత ఆ టీంతో నడిపించుకుంటున్నప్పటికీ నాకు తెలియకుండా ఒక పోస్ట్ పెట్టేంత ధైర్యం ఎవరైనా చేస్తారా? ఈ 2 ప్రశ్నలు వస్తాయి. అదే చెప్తాను, ఆయన పేరుతో నేను చేస్తే అది ట్రోలింగ్, నెగిటివ్. బట్ మీరు అన్నట్టు విఐపీలకు కానీ ఎమ్మెల్యేలు ఆ స్థాయి ఉన్న వాళ్ళకి టీం ఉంటుంది, సోషల్ మీడియా టీం ఉంటుంది. వాళ్ళే అడ్మిన్ విషయాలు, ఆ నెంబర్లు, ఆ పాస్వర్డ్ కూడా వాళ్ళకే తెలుస్తాయి వీళ్ళకన్నా. వీళ్ళు చెప్తుంటారు. అయితే వీళ్ళు కాదని వాళ్ళు చెయ్యరు. కాదని చేసినా నైతిక రెస్పాన్సిబిలిటీ మందే. ఇప్పుడు నేను ఒక విఐపీగా మారిపోయి నాకు టైం లేకుండా ఒక పిఏని పెట్టుకుంటాను, పిఏకి నా సోషల్ గ్రూప్ అంతా మేనేజ్ చేయమని చెప్తాను. వాడు తప్పుదో పట్టాడు అనుకోండి, ఆ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ నాదే, ఎందుకంటే అరటోని పెట్టుకోవడం నేను చేసిన తప్పు. ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి డిలీట్ చేసేసి నా మీద కేసు పెట్టారనుకోండి, కుట్రకోణం నాకు లేదు, బట్ రాంగ్ పర్సన్ పెట్టుకున్నట్టు లెక్క. కాబట్టి ఇప్పుడు వర్మ గారు 2వ కోణం, ఆయన పెట్టలేదు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు పెట్టినా కూడా ఇది కుట్రకోణం ఆపాదించిన, ఏదో వైసీపీ వాళ్ళు ఇంకోటి చెప్పలేము, వాళ్ళ టీంలో పెట్టారంటే నైతికంగా ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు కాబట్టి డిలీట్ చేశాడు, సంబంధం లేదని చెప్పాడు, ఇంకోటి పెడితే కేసు పెడతానన్నాడు. అయితే ఇక్కడ కనపడుతున్న సత్యం ఏంటంటే, ఆయనకు చుట్టూ ఉన్న వాళ్ళు, ఆయన కీలకమైన పర్సన్స్ దాన్ని సిద్ధపడ్డారు అంటే ఎక్కడో తెలియని అసహనం కొనసాగుతా ఉంది. అది మనకు అంతర్లీనంగా కనిపిస్తుంది. మనం నేను పెట్టుకున్నవాడే మాట్లాడినట్టు నాకడే ఎక్కడో కొంత కొంత అసహనం ఉంటుంది కదా. ఇష్టం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంపీ చేసుకోవడం, ఆయన ఒక ముఖ్యమంత్రి కావడం అన్నిటి వల్ల నా ప్రాధాన్యత పోయింది కదా. ఇప్పుడు వర్మ గారే పోటీ చేస్తుంటే ఎమ్మెల్యే అయ్యేవాడు, మళ్ళీ ఏదో టీటీడీ చైర్మన్ ఇస్తానన్నారు. ఇవన్నీ లేకపోతే ఆయనకు హోదా లేదు. హోదా లేనప్పుడు అదేమో డిప్యూటీ సీఎం, పవర్ఫుల్ పార్టీకి లీడర్. కాబట్టి ఆయన మాట చెల్లుబాటు అవుతుంది తప్ప ఈయన మాట కాదు. కాబట్టి ఈ చిన్న గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ అప్పుడప్పుడు బయటపడతా ఉంది. ఇప్పుడు ఆయన రూపంలో కానీ ఆయన పక్కన వాళ్ళ రూపంలో బయటపడింది. కానీ ఇది
వారు చెప్పినట్టు తొలగించేశారు కాబట్టి సరిపోయింది. కానీ ఏదైనా ఆ గ్యాప్ కొనసాగుతుంది కాబట్టి ఏదో ఒక రోజు ఇట్లా బయటపడతా ఉందని అర్థం అవుతుంది మనం. సరే, మనం నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూస్తే వైఎస్ వివేకా గారి హత్య కేసులో ఎవరైతే పిఏ గారు ఆ టైంలో ఒక కేసు వేయడం జరిగిందో దాన్ని ఇప్పుడు కోర్టు కొట్టేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూడాలంటారు? అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కోర్టుల్లో విచారణ సమస్యలో జరిగే విచారణ కన్నా బయట ఎక్కువ విచారణ జరుగుతా ఉంది. రాజకీయ పార్టీల్లో మీడియా సమస్యలు వీలే విచారించి వీలే తీర్పులు ఇచ్చేస్తున్నారు. అందువల్ల ఇది క్రిటికల్ గా మారుతోంది కేసు. ఎందుకంటే సిబిఐ విచారణ చేస్తా ఉంది. సిబిఐ విచారణ చేసిన కంక్లూడ్ని కోర్టులో సవాల్ చేయొచ్చు, మంచి చెడ్డలు జరుగుతాయి. కాబట్టి ఆ రెండిట్లో జరిగే చర్చ, ఆ రెండు జరగాల్సిన పని 10% జరుగుతా ఉంటే బయట మీడియా డిబేట్స్ లో 90%. కారణం ఏంటంటే వివేకానంద రెడ్డి గారి కేసుని ఎవరి రూపంలో వాళ్ళు ట్విస్ట్ చేసుకొని ప్రత్యర్థి మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రారంభంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సునీత గారు అందరూ ఒకే రకంగా ఉన్నారు. కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కారణాలు ఏమైనా సునీత గారితో విభేదాలు ఇంకోటో ఆమె విభేదించి ఇండిపెండెంట్ గా తన అన్న వరుస వచ్చే జగన్ గారి మీదనే అలిగేషన్ చేస్తా ఆమె పోరాడుతూ ఉంది, రాజకీయంగా మాట్లాడుతూ ఉంది. రాజకీయంగా మాట్లాడినప్పుడు జగన్ గారి ప్రత్యర్థులుగా ఉండే మీడియా సంస్థలు దాన్ని పెంచి పోషిస్తున్నాయి. కానీ తప్పులు ఇక్కడ ప్రధానం కాదు, రాజకీయ కోణం ముందుకు వచ్చేస్తుంది. వివేకానంద రెడ్డి గారి కేసులో నిజాలు బయటకు రావడం కానీ రాజకీయ కోణాలు ఎక్కువ బయటకు వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, క్రిటికల్ సున్నితమైన అంశంగా మారుతా ఉంది. ఇప్పుడు ఈ రోజు జరిగింది కూడా ఏంటంటే పోలీసుల పైన ఎవరో కేసు పెట్టారు గతంలో. అంటే సిబిఐ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా దగ్గర బలవంతంగా ఏదో చేస్తున్నారని పోలీస్ కేసు నమోదైంది. అంటే ఈ బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎవరు మమ్మల్ని మీరు ఒప్పుకోని ఒత్తిడి చేస్తున్నారని కేసు అయింది. ఇప్పుడు అది రివర్స్ అయింది. కాబట్టి అంటే ఆ కేసు వ్యాలిడిటీ ఉంది, చూస్తుందని అర్థం. మంచిదే, జరగని. నిజంగా పోలీసు సిబిఐ అధికారులు నిజంగా గతంలో పనిచేయ రామ్ సింగ్ గారు ఏమన్నా చేశారా లేదా పోలీసు విచారణలో తేలుతుంది, కోర్టులో అది తేల్చుకోవచ్చు. కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇప్పటికైనా సిబిఐ సెన్సిటివ్ పాయింట్గా ఉన్న దీన్ని తొందరగా నిగ్గు తేల్చేసి కోర్టులో వేసేస్తే కోర్టులో వాస్తవాలు తెలిపి శిక్ష ఎవరో తేలిపోతుంది. సిబిఐ చెప్పేంత వరకు ఇది ఎవరు తప్పు, ఇది రాజకీయ రగలుతానే ఉంటుంది, మనం వింటానే ఉండాల్సి వస్తుంది. దాన్ని మీడియా కూడా పెంచి పోషిస్తుంది. అది ఈ కేసులో ఉన్న ప్రత్యేకంగా చూస్తాను. కానీ ఎప్పుడైతే కోర్టు ఆ కేసు కొట్టి వేసిందో వెంటనే జగన్ గారి వైపు అందరి దృష్టి పడింది. ఖచ్చితంగా ఆయన మెడకు మళ్ళీ అది గుచ్చుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఎలా చూడాలి? వివేకానంద రెడ్డి గారికి ఆ కేసులో టెక్నికల్ గా ఏమవుతుంది, ఈ కేసులో అవుతుంది, భారతీయ ప్రధానంగా మీడియా అంతా ఎక్కడెక్కడెక్కడ తీసుకెళ్లి మళ్ళీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ఉన్నటువంటి భారతి గారికి జగన్ గారికి దొరుకుతారు. వాళ్ళిద్దరే జయించారని మాట్లాడేస్తున్నారు ఇండైరెక్ట్ గా. ఇది చాలా దుర్మార్గమైంది. ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి కేసులో నిజాలు తేలాలి. అంత గొప్ప నాయకుడు, అంత పెద్ద ప్రజాదరణ నాయకుడు ఇంత దారుణంగా చెప్పబడడం చాలా దుర్మార్గం. దాన్ని తేల్చాలి, కోర్టులో తేలనివ్వండి. అదే కామన్ సెన్స్ తో ఆలోచిస్తే జగన్ గారికి ఎందుకు ఈ విషయాల్లో ఉంటాడు, ఏమి సంబంధం జగన్ గారికి? జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా వివేకానంద రెడ్డి అంటే ఇష్టం లేకపోతే పార్టీలో చేర్చుకోండేవాడు కాదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఇది జాతీయ పార్టీ కాదు, అది హోల్సేల్ ఓనర్ ఆయనే. హోల్సేల్ ఓనర్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి అంటే ఇష్టం లేకపోతే ఎందుకు పార్టీలో చేర్చుకుంటాడు? చేర్చుకోకపోతే ఎవరైనా ఆయన క్వశ్చన్ చేస్తారా? మీరైనా నేనైనా క్వశ్చన్ చేయలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నప్పుడు వివేకానంద రెడ్డి ఎక్కడున్నారు? కాంగ్రెస్ లో ఉన్నాడు. రాలా, ఆయనతో పాటు రాలా, ఆయనతో అడుగులు వేయలేదు. సెకండ్, స్వయంగా వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు పోటీ చేస్తే స్వయంగా ఆమె పైన పోటీ చేసినాడు వివేకానంద రెడ్డి గారు. పులివెందులలో విజయమ్మ గారి పైన పోటీ చేశారు మంత్రిగా ఉంటూ. కాబట్టి ప్రజలు కూడా ఆయన చేర్చుకోమని చెప్పలేదు, ఈయన చేర్చుకోలేదు. ఆయన వద్దు అనుకుంటే చేర్చుకోండేవాడు కాదు. ఒకనొక దశ వచ్చిన తర్వాత జరిగిపోయింది, నష్టపోయినాము, అందరూ కలిసి పనిచేద్దామని వివేకానంద రెడ్డి గారు వచ్చారు, చేర్చుకున్నారు. కానీ అభిమానంతోనే వివేకానంద రెడ్డిని ఆయన చేర్చుకున్నాడు, అభిమానంతోనే వివేకానంద రెడ్డి అక్కడికి వెళ్ళాడు. అలాంటి అభిమానంతో చేర్చిన వివేకానంద రెడ్డి గారి పైన కక్ష ఎందుకు ఉంటుంది జగన్కి? నిజంగా కక్ష ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పార్టీలోనే చేర్చుకోలేడు కాదు. పార్టీలో చేర్చుకోకపోతే మీరాట్ రిపోర్టరు ఎందుకు చేర్చుకోలేదని అడగలేరు. ఎందుకు అడగలేదంటే నాతో ప్రారంభంలోనే మా అమ్మ పైన పోటీ చేసి నేను ఎందుకు చేర్చుకుంటానంటే ఎవడంతాడు. కాబట్టి ఆయన చేర్చుకున్నాడంటే కక్ష ఎందుకు ఉంటుంది? రెండోది భారతి గారి మీద నెట్టేయడం, అసలు ఏమి సంబంధం? చివరకు ఏకంగా వీడియో ఫిల్మ్ తీసి ఏ స్థాయికి వెళ్ళిపోయినారంటే అసలు భారతి గారిని ఈయన మందలించాడంట. ఎవరు? వివేకానంద రెడ్డి రాసిన ఆ వీడియో ఫిల్మ్ చూపిస్తారు. అసలు జగన్ గారు ముందు వారి శ్రీమతిని మందలించడం ఏంటి, ఇనేదేంటి, అసలు నాకు అర్థమే కాదు. అసలు జగన్ గారికి పోటీ వివేకానంద రెడ్డి రావడం ఏంటి? ఎందుకు వస్తాడు? జగన్ గారు భార్య భారతి గారు ఆ పార్టీకి ఓనర్లు ఒక రకంగా.
వాళ్ళు ఓనర్ల దగ్గర పోయి వీళ్ళు బెదిరించడం ఏందో, వాళ్ళు వినడం ఏంటో అసలు చాలా అసహ్యంగా చేస్తున్నారు ప్రయత్నాలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి మీద కక్ష ఉండాల్సిన అవసరం లేదు, ఉండే ఆయన పార్టీలో చేర్చుకునేవాడు కాదు. ద సేమ్ టైం ఆయనకు సంబంధించిన అతి విషయంలో చాలా అభ్యంతరకర, చాలా దుర్మార్గమైంది. తేల్చాలి, సిబిఐ తేల్చాలి. సిబిఐ తేల్చకుండా మీడియా సమస్యలు తేల్చేంత వరకు, మీడియా సమస్యలే దీన్ని పరిష్కరించేంత వరకు ఇది రాజకీయ రచ్చ జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ ఇష్యూ వచ్చేసరికి మరొక మాట కూడా, ప్రభుత్వాలు మారుతూ ఉంటే ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా అనేది ఒక వర్గం వారి ఆలోచన విధానం. మీరేం చెప్తారు? ఖచ్చితంగా ప్రభుత్వం అంటే ఎవరు? పార్టీయే కదా. ప్రభుత్వానికి అజమాయిషి చేసేది ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం, అది ముఖ్యమంత్రి అంటారు కదా, ఇది పొలిటికల్ గవర్నెన్స్ అని. కాబట్టి పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక పార్టీ మారినప్పుడు నేచురల్ గా అధికారుల స్వభావం అన్ని మారుతూ ఉంటాయి. అది కనపడతా ఉంది అన్ని విషయాలు. ఒకప్పుడు 10% అనేది ఇప్పుడు 9%, 90% అయిపోతా ఉంది. పార్టీ మారిన వెంటనే అధికారుల స్వభావాలు, వాదనలు అన్ని మారిపోతుంటాయి. ఇది దురదృష్టకర విషయం. అందువల్ల కేసుల పైన కూడా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. అయితే పోలీస్ స్టేషన్ లో కేసు వీటిలో ఉంటుంది, కానీ కోర్టులు సిబిఐ ముందైతే జరగదు. ఎందుకంటే సిబిఐ ఇస్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళు తేలుస్తారు, వాళ్ళు తేల్చేంత వరకు వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. కాబట్టి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ కూడా సిబిఐ మీద, కోర్టు మీద చేయలేరు కాబట్టి ఆ నిజాలే బయటపడతాయని ఆశించాలి. నెక్స్ట్ మనం చూస్తే అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. సెక్యూరిటీకి సంబంధించిన విమర్శలు ఎదుర్కొంటుంది గవర్నమెంట్. సో ఈ టైంలో అవినాష్ రెడ్డి గారు డైరెక్ట్గా లేఖ రాశారు అమిత్ షా గారికి. మీరేం చెప్తారు? అవినాష్ రెడ్డి గారు ఈ రోజు నుంచి మిథున్ రెడ్డి గారు లోక్సభ పార్టీ నాయకుడుగా అమిత్ షా గారికి, భారత ప్రధానమంత్రికి లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి గారికి లైఫ్ ట్రత్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొలిటికల్ యాంగిల్లో చూస్తా ఉంది, కేంద్ర బలగాలతో సెక్యూరిటీ కల్పించాలని కోరుతున్నారు. ఒకటి నిజం, సెక్యూరిటీ అన్నది ఇండిపెండెంట్ బాడీగా ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలు నిర్ణయిస్తాయి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జగన్ గారి భద్రత పైన జరిగిన డిబేట్ లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు Z+ కేటగిరీ కొనసాగుతుంది, దానికి తగిన భద్రత ఇస్తున్నామని చెప్పారు. కేసు వాయిదా వేశారు. కాబట్టి Z+ కేటగిరీ ఒకసారి ఇచ్చిన తర్వాత ఆ స్థాయి భద్రత, ఆ అవసరం కొనసాగాలి. Z+ కేటగిరీ అంటే అర్థం టెక్నికల్ గా ఇచ్చే సెక్యూరిటీ మాత్రమే కాదు, పర్యటనలు వాటికి వెళ్ళినప్పుడు అదనపు భద్రత బలగాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం తేడా అయితే కనిపిస్తా ఉంది. నేను ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే, న్యూట్రల్ గా నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ తరహా భద్రత కావాలనేది వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ఇమ్మని నేను అన్నాను. బట్ మీ ప్రభుత్వ నాయకత్వంలో హైకోర్టుకు ఒక మెన్షన్ చేసింది, దాని ప్రకారం ఇవ్వండి, ఎంత అవసరమో అంత ఇవ్వండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గౌరవానికి సెక్యూరిటీకి సంబంధం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని బట్టి సెక్యూరిటీ ఉండదు, అవసరాన్ని బట్టి సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఈ వివాదం ఎక్కువ అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదో రాష్ట్రం జోక్యం చేసుకుంటుంది. మీకు గుర్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి రఘురామకృష్ణానికి పెద్ద గొడవ జరిగింది రాష్ట్రంలో. కానీ Y+ కేటగిరీ భద్రత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, లోకేష్ గారికి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, అంటే రాష్ట్ర ప్రభుత్వ అభిమతానికి భిన్నంగా. పుంగనూరులో రామచంద్ర యాదవ్ గారికి Y కేటగిరీ భద్రత ఇచ్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ గా కానీ తప్పు చేసుకుంటా రాజకీయ కోణాలు ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. జోక్యం చేసుకుంటే అది మీకు నష్టం, గౌరవం ఉండదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో జోక్యం సంబంధం లేకుండానే మీరెంత భావిస్తున్నారో, ఎంత ఇవ్వాలో అది టెక్నికల్ గా, నైతికంగా ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంది. ఈ సందర్భంగా అధికారులు ఉన్న వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులు బర్మార్స్కి వెళ్ళడం అనేది ఇల్లీగల్. అంటే అర్థం ఏంటంటే, ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది కదా, రూల్స్ కి అగైనిస్ట్ గా పోయాడు అని. రూల్స్ కి అగైనిస్ట్ గా పోతే ఏం చేయాలి? భద్రత సంభరించకూడదు, ఇంటికన్నా అరెస్ట్ చేసేవాళ్ళు. అయ్యా బాబు, నీకు పర్మిషన్ లేదు, మిర్చి రైతులు పోకూడదు, ఎన్నికల నోటిఫికేషన్ ఉంది, ఎలక్షన్ రూల్స్ ఉన్నాయి, ఇక్కడనే అరెస్ట్ చేస్తా, ఇక్కడనే ఉండాల్సిందే, దాటిపోతే నేను అరెస్ట్ చేసి కేసు పెడతాము అనే హక్కు పోలీసులకు ఉంది. అంతే తప్ప నువ్వు రూల్స్ విరుద్ధం పోయినప్పుడు నేను సెక్యూరిటీ ఇవ్వనంటే అది కుదరదు. అది ఎప్పుడు జరగదు. మన ధర్నాలని రూల్స్ విరుద్ధంగా జరుగుతాయి. ఇప్పుడు వైసీపీ ధర్నా చేస్తుంది, రూల్స్ విరుద్ధమే, ధర్నా పర్మిషన్ ఉండదు. కానీ ఎన్ని వందల మంది పోలీసులు పెడతారు అక్కడ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పర్యటనకి వెళ్తారు, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయుడు, ఎన్ని వందల మంది పోలీసులు పెడతారని సెక్యూరిటీ కాదు, ఆడేమైనా జరగకూడదు. కాబట్టి రూల్స్ కి విరుద్ధంగా పోతే అరెస్ట్ చేయాలి, కేసు పెట్టాలి, ఎక్కడ? ఇంటికన్నే, బయలుదేరే చోటే. అంతే తప్ప రూల్స్ కి విరుద్ధంగా నువ్వు పోయినావు కాబట్టి నేను పోలీసులు పెట్టను అనేది చాలా విచిత్రమైన వాదం. అది అంగీకారం ఇచ్చే వాదం కాదు. అది ఇదో ఆర్గ్యుమెంట్ కోసం, నువ్వు రూల్స్ కి విరుద్ధంగా పోవడం కాకుండా మళ్ళీ నీకు భద్రత కావాలన్నా, అది తప్పు. రూల్స్ కి విరుద్ధంగా పోతే ఇంటికన్నే అరెస్ట్ చేసేయండి, ఇంటికన్నే ఆపేసేయండి. అంతే తప్ప నువ్వు పోయినావు కాబట్టి రూల్స్ విరుద్ధంగా నేను పోలీసులు పెట్టనంటే అది నాట్ కరెక్ట్.
ఆ తరహా వాదనలు టీవీలో పనికొస్తాయి తప్ప అది మంచిది కాదు. ముఖ్యంగా మార్గదర్శిపై ఏదైతే కేసెస్ ఉన్నాయో అవి ఉపసంహరించుకునేలా ఏపీ గవర్నమెంట్ చూస్తుంది. ఇది మనం దినపత్రికల్లో చూసిన ఒక వార్త. మీరేం చెప్తారు? మార్గదర్శి కేసుకు సంబంధించి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి కేసు కొనసాగుతుంది. ఈ క్రమంలో కోర్టు నుంచి నోటీసులు అందాయి. ఎవరికి? సిబిఐకి అందాయి, ఆర్బీఐకి అందాయి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందినాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అందినాయి. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తాయి. ఎందుకు అంతాయంటే ఈ మధుపరులంతా ఎవరు? ఎక్కువ తెలుగు వాళ్ళే కదా, కేసు ఇక్కడ ఉంది కదా. కాబట్టి రెండు రాష్ట్రాల్లోని తెలుగు వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి వీళ్ళందరికీ తిరిగి న్యాయం చేయాల్సిన ప్రభుత్వమే. కాబట్టి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి కేసులో మీ అభిప్రాయం ఏంటో చెప్పమని అడిగింది. దీంట్లో రామోజీరావు గారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, సంబంధాల రీత్యా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ వరకు అసలు అప్డేట్ ఇలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అప్డేట్ ఇలా. ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్డేట్ ఇలా. జగన్ గారి ప్రభుత్వం అప్డేట్ వేసింది. జరిగిన వేసి కేసు ఉందని చెప్పి వేసింది. కేసు ఉండడంతో ఏం చేసింది? ఖచ్చితంగా వాటి ఏదైతే డబ్బులు వసూలు చేశారో వాటిని సీజ్ చేసింది ఖర్చు పెట్టకుండా. చంద్రబాబు గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చిన వెంటనే దాన్ని లిఫ్ట్ చేస్తా ఉందంట. ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఆరోపణ అదే కదా, డైరెక్ట్ గా మీరు లిఫ్ట్ చేయడం ద్వారా ఆ డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఈ రకంగా చేయడం అనేది చంద్రబాబు గారు కరెక్ట్ కాదు నేను డైరెక్ట్ గా ఆరోపించాను. ఇక్కడ కనపడతా ఉండేది కేసు రాజకీయం. కేసు ఉందా లేదా? కేసు స్పష్టంగా ఉంది. అది ఆర్బీఐ మనం కూడా మాట్లాడుకున్నాం. ఆర్బీఐ ఇచ్చిన అప్డేట్ ప్రకారం రాంగ్, ఇది క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం చర్య తీసుకునే వెసులుబాటు ఈ కేసులో ఉందని ఆర్బీఐ చెప్తుంది. ఆర్బీఐ ఇది అథెంటిక్ బాడీ, వాళ్ళకి కదా రూల్స్ అని బాగా తెలిసేది. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం అసలు చేయదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ చేయదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు లేదన్నట్టుగా మాట్లాడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే ఆర్బీఐ నమ్మాలి నా ప్రజలు. అన్ని గొప్ప వస్తున్నాయి. తెలంగాణ 3 కోణాలు చూడండి. ఒక ప్రభుత్వం 4 కోణాలు. జగన్ గారి ప్రభుత్వం ఏమో తప్పు ఉందంటుంది, చంద్రబాబు గారి ప్రభుత్వం ఏమో తప్పు లేదంటుంది, తెలంగాణ ప్రభుత్వం ఏమీ మాట్లాడదు, ఆర్బీఐ కేసు ఉందంటుంది. ఇంతకి ప్రజలు ఏ సంస్థ నమ్మాలి? అన్ని గవర్నమెంట్లే. అంటే ఇక్కడ రాజకీయంగా రామోజీరావు గారితో ఉన్న రాగదేశాల ఆధారంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి రాగదేశం వ్యతిరేకం కాబట్టి అది ఉన్నట్టు చెప్పేసినాడు, రూల్స్ అని చెప్పేశాడు. తెలుగుదేశం పార్టీ అనుకూలం, ట్విస్ట్ చేసి ముందుకెళ్తా ఉంది. రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా వేస్తే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఏమీ వేయకుండా వేయకపోవడం కూడా ఒక అనుకూలమే. ఆర్బీఐ ఇండిపెండెంట్ బాడీ వాళ్ళు ఇంకో రకంగా వేశారు. కానీ ప్రజలకి వ్యవస్థల మీద విశ్వాసం పోతుంది. కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా వైఖరులు మార్చుకుంటా పోతే కరెక్ట్ కాదు కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు ఉందన్న తర్వాత ఆ కేసు ఏంటో చెప్పాలి. కాబట్టి ఇది ఇంకా మరింత దూరం వెళ్తుంది. నా పాయింట్ ఏంటంటే ఒకానొక దశలో అధికారులు ఇండిపెండెంట్గా వ్యవహరించకపోతే, ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది మాల్ ప్రాక్టీస్ జరిగినాయి అని కేసు కోర్టుకి చెప్పింది కదా. ఎవరు చెప్తారు? అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకుని చెప్తారు. ఫైనాన్స్ డిపార్ట్మెంటు, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చెప్తారు. రాస్తుంటారు కదా ఫైల్స్ మీద. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం చెప్పేసిందని ఉల్టాగా వేశారనుకోండి, రేపు ఈ అధికారి తప్పు చేసినాడా, ఆ అధికారి చెప్పాడని కోర్టుకు వెళ్తే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సమ్ ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మాల్ ప్రాక్టీస్ అంటాడు, ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ లేదంటాడు. ఇద్దరిని విచారించాల్సి వస్తుంది రేపు. కానీ ఈ కేసులో ఉత్సాహం ఎక్కువైపోతే ఒకనొక దశ దాటిందంటే అధికారులు ఇరుక్కుంటారు. ఎందుకంటే మీకు న్యాయం కనపడింది, నాకు న్యాయం కనపడలేదంటే కుదరదు. మన ఇద్దరు ప్రైవేటు. కానీ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి, మీరు చెప్పిన తప్పు అనడానికి ఇంకో కమిటీ వేసి రివ్యూ చేయాలి. కాబట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఫైండింగ్ వేస్తే ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ రద్దు చేస్తే ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సమయం చూసుకుని అందరి మీద కేసేస్తాడు. ఇది ఎవరు నమ్మాలి ప్రజలు అని. ఇది మొత్తం ఏదో జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా కొన్ని విన్యాసాలు చూస్తాం. నెక్స్ట్ మనం చూడొచ్చు, మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి రైతుల్ని పరామర్శించారు, వారితో మాట్లాడారు. ఈ రోజు మిర్చికి సంబంధించి ఢిల్లీలో సమావేశం కాబోతోంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు అక్కడ. ఎలా చూడాలంటారు? మంచిది. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు రావడం మంచిది. ఎవరు క్రెడిట్ వాళ్ళకు ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి చంద్రబాబు గారు స్పందించాడు, లేదు మేము అనుకున్నాము, ఏదైనా సరే వెళ్ళడం. ఈ మొత్తం ప్రాసెస్ లో మిర్చి రైతులకు న్యాయం జరిగితే సంతోషం. ఒకటి, మిర్చి రైతులకు సమస్య తీవ్రంగా ఉంది. దీని ప్రభుత్వం అడ్మిట్ అయింది. జగన్ గారు చెప్పింది కూడా ప్రభుత్వం అడ్మిట్ అయింది. మిర్చి రైతులు ఎగుమతి ఆగిపోయింది విదేశాలకు. మిర్చి సంబంధించిన ఇది ఆగిపోవడం వల్ల రేటు పడిపోయింది. గతంలో 22,000 నుంచి 27,000 రూపాయలకు పెట్టాలి అమ్ముతున్న మిర్చి కాస్త ఇప్పుడు 12,000 సగం పడిపోయింది, ఇంకా ఎక్కువ పడిపోయింది అనేది జగన్ గారి ఆరోపణ. కుడియాడంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే చెప్పింది, పడిపోయిందని. ఎందుకంటే చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వం లెటర్ రాశాడు, ఎంత కనిష్టం ఉండింది, గతంలో ఎంత ఉంది, జోక్యం చేసుకుని మీరు హెల్ప్ చేయండి అని చెప్పి రాశాడు. మంచిది అది.
కానీ సమస్య అయితే ఉంది అనేది ఇద్దరు ఒప్పుకున్నారు. సమస్యకి ఎవరు కారణం? జగన్ గారు అయితే కారణం కాదు. ఈ ప్రభుత్వం ఈ రోజు మేమేం చెప్తా ఉంటారు, విదేశాలకు ఎక్స్పోర్ట్ కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటారు. దీనికి ఒకటే పరిష్కారం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకొని మన గోడౌన్ వ్యవస్థ ఉంది. గోడౌన్ వ్యవస్థ, మార్కెటింగ్ వ్యవస్థ, గిడ్డంగుల వ్యవస్థ ఎందుకు ఉంటుందంటే ఒకానొక సందర్భాల్లో నిల్వ చేసే వస్తువులు ఏదైనా, ఇప్పుడు ఉదాహరణకు మిర్చి, ఇప్పుడు టమోటాలు అయితే నిల్వ చేయలేవు ఎక్కువ రోజులు, కానీ ఈ మిర్చి లాంటిది నిల్వ చేసే అవకాశం ఉంది. కాబట్టి మిర్చిని ఇప్పుడు ఉదాహరణకు క్వింటాలకు ఒక 22,000 అప్పుడు ఉండింది, ఇప్పుడు 12,000 ఉంది. మీరు ఏమైనా ఒక 5,000 10,000 మద్దతు ధర పెంచి 20,000కి ఇవ్వదలుచుకున్నారా? ఇవ్వండి. 10,000 ఇవ్వండి. ఇప్పుడు క్వింటాలకు 10,000 రైతుకి ఇవ్వండి. మిర్చిని ప్రభుత్వం గోడల్లో తీసుకునేసేయండి. మిగతాది ప్రభుత్వం. నిన్న అచ్చెన్నాయుడు గారు ఒక మంచి విషయం చెప్పాడు, త్వరలోనే ఆశాజనకంగా ఉంది, విదేశాల నుంచి కొనుగోలు అయ్యే అవకాశం ఉందని. నమ్ముతున్నారు కదా? రేపు అమ్మేసి మిగతా 10,000 ఇవ్వండి. ఈ మిడిల్ మ్యాన్ పాత్రే ప్రభుత్వం వహించాలి. అందుకే మార్కెటింగ్ వ్యవస్థ, అందుకే గిడ్డంగుల వ్యవస్థ, అందుకే సహకార వ్యవస్థ. కాబట్టి ఈరోజు అది కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని దాన్ని చేయాలి తప్ప రాజకీయాలు మాట్లాడండి, కానీ దానికే పరిమితం కాకుండా సమస్య పరిష్కారం చూస్తే మంచిది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఎఫెక్ట్ పనిచేయడం అనేది జరిగింది, అది మంచిదే. అది ప్రతిపక్షం చేయాల్సిన పని అదే. ఇష్యూని ఎస్టాబ్లిష్ చేయాలి, ప్రభుత్వం దాన్ని స్వీకరించాలి. ఇష్యూ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు రాజకీయ విమర్శలు ఉంటాయి, దాన్ని అడ్రస్ చేసేటప్పుడు ప్రభుత్వం కూడా రాజకీయ విమర్శలు అల్టిమేట్ గా చంద్రబాబు గారు కూడా వెళ్ళారు కదా, జోక్యం చేసుకుంటున్నారు, లెటర్ రాసి వెళ్ళారు, మంచిదే. రాజకీయ విమర్శలు ఎన్నో తీసుకొని, కానీ ప్రతిపక్ష పాత్రగా జగన్మోహన్ రెడ్డి గారు పోషించిన పాత్ర ప్రభుత్వంలో కానీ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ కదలికి రావడం అనేది మంచిదే. అది ఖచ్చితంగా రైతులకు కూడా ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి కూడా మంచి స్టెప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మనం ప్రీతి సుగాలి కేసు విషయం చూసినట్లయితే ఈరోజు వాళ్ళ మదర్ మాట్లాడారు, జత్వానీ కేసుపై స్పందించడానికి టైం ఉంది ఈ ప్రభుత్వాలకి, బట్ మా కూతురు ఏదైతే ఈ ఇష్యూ ఉందో ఎందుకు దీని గురించి సత్వరమైన విచారణ జరపట్లేదు, లేకపోతే సరైన ఆన్సర్ మాకు దొరకట్లేదు. మాకు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది, కానీ హోమ్ మినిస్టర్ అనిత గారికి సంబంధించి మాకు పెద్దగా ఒక రకంగా చెప్పాలంటే సరిగ్గా డీల్ చేయట్లేదు అనే అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేశారు. మీరేం చెప్తారు? ఆమె ఏదో పవన్ కళ్యాణ్ గారిని అట్ట ఏమంటారు దాన్ని ఆయన ఉత్సాహపరచడానికి ఏమైనా మాట్లాడింది ఏమో, కానీ అనిత గారు డీల్ చేయకపోవడం ఏంటి? విచారణకు ఆదేశించడం కదా, అనిత గారు విచారిస్తారా? కాబట్టి హోంమంత్రి గారిని దీంట్లో క్రాస్ చేసి లాభం లేదు. హోంమంత్రి గారి పర్సనల్ సబ్జెక్ట్ కాదు ఇది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. అది చాలా అన్యాయంగా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ గా దాన్ని తీసుకున్నారు, ఎస్టాబ్లిష్ చేశారు, కదలిగా తీసుకొచ్చారు. గుడ్, ఆయన అభినందించాల్సిందే. అయితే ఇప్పుడు ఆయన చేతిలోకి అధికారం వచ్చిన తర్వాత ఆయన వ్యవహరిస్తున్న తీరు అట్లా బాగలేదు. ఉదాహరణకు సిబిఐ వాళ్ళు మేము ఈ కేసును టేకప్ చేయలేమన్నట్టుగా కోర్టుకు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, దీని ప్రాధాన్యత ఎంత ఉందో చెప్పి సిబిఐకి అప్పగించేట్టుగా చేయాలి. ఇన్వెటబుల్ పరిస్థితిలో సిబిఐ చేయలేదనుకోండి, పవన్ కళ్యాణ్ గారు అయినా ప్రభుత్వం అయినా ఒక ప్రకటన చేయాలి, సిబిఐ విచారణ మేము కోరాం, గట్టిగా అడిగాం, వాళ్ళు తీసుకోవట్లేదు, కాబట్టి అంతకన్నా ఏమాత్రం తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సిట్ లాంటి స్వతంత్ర సంస్థను వేసి సీరియస్ గా తీసుకొని దీన్ని తాడు తేలుస్తాము. ఏమికి సిబిఐ ఒకటే, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా పవర్ఫుల్ పోలీసులు ఉన్నారు, వాళ్ళు పెట్టి చేయొచ్చు, తప్పేం కాదు. కాబట్టి ఖచ్చితంగా దాని మీద రాజకీయ విమర్శ కూడా లేవు. ప్రీతిగా ఎవరో ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు లేదు, కాబట్టి ఒక మంచి సమస్యను వేసి దాంతో మంచి చెడ్డ తేల్చేవచ్చు. కానీ ఆ భరోసా అయితే పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలి. ఆ భరోసా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వద్దంటారా, హోంమంత్రి గారు వద్దంటారా? ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారితో మాట్లాడి ఈ కేసులో సిట్టేద్దాము, సిబిఐ ఒప్పుకోలేదు కాబట్టి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేద్దాం, దీన్ని తాడో బేడో తేల్తాము, ఆ కుటుంబానికి ఓదార్పిద్దాము అని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే వద్దొద్దని అనిత గారు అంటారా? అనిత గారికి ఏం సంబంధం? అంటే అనిత గారు హోమ్ మినిస్టర్ కావచ్చు, కానీ ఆమె వచ్చే విచారణ చేయరు. మంచి విచారణ జరిగితే, గొప్ప విచారణ జరిగితే ఆమె అభ్యర్థి, ఆమె కూడా మంచిదే కదా, ఆమెకేం సంబంధం ఈ కేసుతో? కాబట్టి ఆమెని ఏదో పవన్ కళ్యాణ్ గారిని అలా అనడం కోసం ఏమైనా విమర్శించింది, కానీ అనిత గారి సబ్జెక్ట్ కాదు, ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారు దాన్ని టేకప్ చేశారు కాబట్టి ఆయన పర్సనల్ గా తీసుకుని ముందుకెళ్ళాలి. ఒకసారి మనం తెలంగాణ దగ్గరకు వద్దాం సార్. హరీష్ రావు గారి వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు మీరు? తెలంగాణ నీటి సమస్యలు ఉన్నాయని చెబుతూనే బీజేపీ మద్దతుతో ఏపీకి నీళ్ళు అనేవి తరలిస్తున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమీ స్పందించట్లేదు, మాట్లాడట్లేదు అంటున్నారు. ఆయన కమెంట్ని ఎలా చూడాలి? అంటే నీటి సమస్యని పట్ల ప్రజలకి కొంత గందరగోళం, సమాచార సమస్య కూడా ఉంటుంది. అంటే నీటి సమస్య చాలా జటిలమైన నీటి సమస్యని కొంత అర్థమైన వాళ్ళు, తెలివితేటలు ఉన్న వాళ్ళు ఒక ఆట ఆడుకుంటారు. అంటే వాళ్ళకి నీటి సమస్య మీద ఉన్న పట్టుతో, ప్రజలకి లేని అవగాహన, పరిమితమైన అవగాహన కన్ఫ్యూజ్తో కన్ఫ్యూజ్ చేసి రాజకీయం చేసేస్తుంటారు. దాంట్లో హరీష్ రావు గారు బాగా 4 ఆకులు ఎక్కువ వేశాడు. నేనేమంటారంటే ఆయన మాజీ ఇరిగేషన్ మంత్రి, సమర్థమైన నాయకుడు నేను కాదని. ఆయన చేసిన ఆరోపణలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఆయన రాజకీయ ప్రత్యర్థి, చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి గుడ్ రిలేషన్ ఉంది.
కాబట్టి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి నష్టం చేసి తీసుకెళ్లిపోతున్నాడు చంద్రబాబు అని అనేస్తే రేవంత్ రెడ్డి గారికి అక్కడ రాజకీయంగా నష్టం వస్తుంది. కాబట్టి రాజకీయంగా రేవంత్ రెడ్డి నష్టం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లిపోతున్నాడు, ఇద్దరు బీజేపీతో కలిసి ఉన్నారు కదా అని అనేస్తే తెలంగాణలో మనకు లాభం అని హరీష్ రావు గారు అంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఎందుకంటున్నానంటే ఆయన ఆరోపణ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ నీళ్లు తీసుకెళ్లిపోతా ఉంది. యాడ తీసుకెళ్తా ఉంది? ఆంధ్రప్రదేశ్కు కృష్ణానదిలో ఉన్న హక్కుతో ఉన్న వాటర్, అదేవిధంగా గోదావరిలో హక్కుగా ఉన్న వాటర్ కూడా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. గోదావరి నది పైన మనం హక్కు ఉపయోగించుకుంటే పోలవరం కావాలి, ఇతర పోలవరం ఏమీ కాల, ఏమి అదనంగా తీసుకెళ్తాం? పోలవరానికి ఉన్న నీటి హక్కుతో ఉన్నటువంటి నీళ్లు ఉపయోగించుకుంటే ఫస్ట్ పోలవరం కావాలి కదా. అదే పోలవరమే కట్టకుండా అదనపు నీళ్ళు ఎక్కడ తీసుకొస్తాము? అసలు నీళ్ళే తీసుకోకపోతే. ఇప్పుడు రాయలసీమ కృష్ణా జలాలకు సంబంధించినంత వరకు పోయి సముద్రంలో 500-600 టీఎంసీ పడిపోతున్నాయి, నీళ్లు ఉపయోగించుకోలేకపోతున్నాం. అసలు మాకు హక్కుగా ఉన్న నీళ్ళు, ఉదాహరణకు రాయలసీమలో 113 టీఎంసీల రైట్ వాటర్ ఉంది, 119 టీఎంసీలు, 132 టీఎంసీలు. కానీ 60-70 టీఎంసీలు పెట్టుకునే రిజర్వాయర్లు కూడా లేవు. అంటే రిజర్వాయర్ల కెపాసిటీ ఏమో 60 టీఎంసీలు, హక్కు ఏమో 132 టీఎంసీలు. రాయలసీమలో దోపిడీ చేసుకొని పోతారు అంటారు. ఎట్ట దోపిడీ? ఏడ పెట్టుకోవాలా నీళ్ళు తీసుకెళ్ళి? మనకు రిజర్వాయర్స్ అన్నా ఉంటే తీసుకోవాలా. కాబట్టి ఒక అసహజమైన ఆరోపణలు చేస్తారు, ఇది మంచిది కాదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రోజు అదనంగా తీసుకెళ్ళదు, అసలుదే తీసుకొని ఆంధ్రప్రదేశ్ అదనంగా తీసుకెళ్తారన్నది పూర్తిగా పొలిటికల్ గా రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి ఉన్నటువంటి గుడ్ రిలేషన్స్ ని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం కోసం తెలివిగా హరీష్ రావు గారు ఈ మాట అంటున్నాడు. ఇది సరైనది కాదు. ఆంధ్రప్రదేశ్ అదనంగా తీసుకెళ్లలేదు, దోపిడీ లేదు. ఇట్లాంటివి చేయడం ద్వారా అనవసరంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టపోవడం తప్పకూడదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు సుప్రీంకోర్టులో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక తప్పు చేసింది, 2 రాష్ట్రాలకు నష్టం వచ్చేట్టుగా. గతంలో ఇప్పుడు బచావత్ అమల్లో ఉంది, ఇప్పుడు బ్రిజేష్ కుమార్ అవార్డు అవుతా ఉంది, ఇంకా రూల్ రాలా. కానీ బ్రిజేష్ కుమార్ ఇవ్వబోతున్న నివేదిక దిగువ రాష్ట్రానికి ఉన్న ఆంధ్రాకి తెలంగాణ నష్టం వస్తుంది. కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి కొట్లాడి దాన్ని సాధించుకోవాల్సిన దశలో 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తగాదా పెట్టి మా రాజకీయ ప్రయోజనం కోసం చూసుకుంటామంటే అది అన్యాయం అవుతుంది. హరీష్ రావు గారు చెప్పిన మాటలు అభ్యంతరకరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడో నీటి దొంగతనం కాదు కదా, అసలు నీటిని వాడుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.